అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా 45వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏదైతే పెద్దలు ఇప్పటి వరకు చెప్పారో గడిచిన 45 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని ఏ విధంగా అంత్యోదయ స్ఫూర్తితో స్వయం తృప్తీకరణ రాజకీయాలకి దూరంగా ఏ విధంగా పేదలకి బడుగులకి అండగా నిలిచేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క పాలనని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉందో గడిచిన 11 సంవత్సరాల్లో ఒకసారి అనేక పథకాలని ప్రస్తావించారు మధుకర్జీ గారు. ముఖ్యంగా 55 కోట్ల జన్ధన్ ఖాతాలతోటి 40 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకి కుల మత జాతి రహితంగా ప్రతి ప్రాంతంలో ఉండేటటువంటి వారందరూ కూడా అందించడం జరిగింది. 3 కోట్ల గృహాలు పిఎం ఆవాస్ యోజన కింద కట్టడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల ఇళ్ళు, 40 లక్షల కోట్లలో 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అందజేయడం జరిగింది. 15,000 కోట్ల రూపాయలు యావరేజ్న సంవత్సరానికి ఎరువుల సబ్సిడీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గడిచిన 5 సంవత్సరాల్లో ఒకసారి మీరు కనుక చూసినట్లయితే దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి అందినటువంటి పరిస్థితి. ఈ విధంగా అంత్యోదయ స్ఫూర్తితోటి ఏ విధంగా వివిధ రకాల మౌలిక సదుపాయాల వైపు కల్పన చేస్తూ సంక్షేమాభివృద్ధి ఫలాన్ని ప్రజలందరూ కూడా అందిస్తున్నటువంటి పాలనని అందిస్తున్నటువంటి పరిస్థితి. వికసిత భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పాలన సాగుతుంది. ఈ అంశాలన్నింటినీ కూడా వివరంగా మేము నోట్ ఇవ్వడం జరిగింది. మధుకర్జీ గారు చెప్పినట్లు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి కూడా చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకాలు ఏ విధంగా ప్రజలకి మేలు చేస్తూ ఉంది, సంతుష్టీకరణ రాజకీయాలకి దూరంగా అంత్యోదయ స్ఫూర్తితో ఏ విధంగా పనిచేస్తున్నాం, జాతీయ భావాలతో అనేటటువంటి అంశాన్ని ప్రజలకి చేరువ చేసి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు, పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.